జీహెచ్ఎంసీ అభివృద్ధికి కాంగ్రెస్ సర్కారు వరాల జల్లు కురిపించింది. హెచ్సిఐటి ప్రాజెక్టులో భాగంగా 29 పనులకు 5,942 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఫ్లైఓవర్లు, రోడ్ల విస్తరణ, బ్రిడ్జుల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు జారీ చేశారు. తక్షణమే టెండర్లను పిలిచి ఈ నిధులతో పనులు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 3 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన విజయోత్సవాల్లో హెచ్సిటీలో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు జీహెచ్ఎంసీలోని 6 జోన్లలో 5 ప్యాకేజీల్లో చేపట్టనున్న పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. సికింద్రాబాద్ జోన్లోని ఏఓసీ సెంటర్ చుట్టూ ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణం కోసం అత్యధికంగా 940 కోట్ల విడుదలకు అనుమతులు ఇచ్చారు. షేర్లింగంపల్లి జోన్లో ఖాజాగూడ, ఐఐటి జంక్షన్, విప్రో జంక్షన్ల అభివృద్ధికి 837 కోట్లను కేటాయించారు. మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి ఆల్విన్ ఎక్స్ రోడ్ వరకు 6 వరుసల ఫ్లైఓవర్ నిర్మాణం చేయనున్నారు. అలానే లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వైపు 3 వరుసలతో అండర్ పాస్ నిర్మాణానికి 530 కోట్లు విడుదల చేశారు. ఇక ఎల్బీ నగర్ జోన్లో టీకేఆర్ కాలేజీ జంక్షన్ నుంచి మందమల్లమ్మ చౌరస్తా వరకు 6 వరుసల ఫ్లైఓవర్ కోసం 416 కోట్లు, ఖైరతాబాద్ జోన్ పరిధిలో రైతిబౌలి నుంచి నానల్ నగర్ జంక్షన్ వరకు మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి 398 కోట్లు విడుదల చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.